జిల్లా పెనుమంట్ర మండలంలోని ప్రసిద్ధి త్రిలింగ పుణ్యక్షేత్రం ముస్తాబైంది. శివరాత్రి కళ్యాణ మహోత్సవాలకు విద్యుత్ దీపాలంకరణ, చలవ పందిళ్లతో అంగరంగ వైభవంగా సిద్ధమైంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్యనారాయణ చెప్పారు. కన్నత్త రామేశ్వరాలయం విశిష్టత మార్కండేయ పురాణంలోని వాయు పురాణంలోనుంది. 7 కోట్ల మంది మునులు దేవదృష్టులతో కలిసి శివలింగాన్ని స్థాపించినందున దీనికి సప్తకోటీశ్వర లింగం అనే పేరు వచ్చింది. ఈ శివలింగం ఏడాదిలో 11 నెలలు పూర్తిగా నీటిలో మునిగి ఉండడం, స్వామి పశ్చిమాభిముఖంగా ఉండటం అక్కడి ప్రత్యేకతలు. ఈ స్వామిని పళ్ళ రసాలతో అభిషేకిస్తే ముక్తిని పొందుతామని భక్తుల నమ్మకం. అందుకే వైశాఖ మాసంలో స్వామి దర్శనానికి పరిసర ప్రాంతాల నుండి కొన్ని వేల మంది భక్తులు వస్తారని ఆలయ ప్రధాన అర్చకులు రామేశ్వర రామలింగం చెప్పారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ నత్తాక్షేత్రం అండి. ఈ నత్తారాక్షేత్రం నా పేరు రామేశ్వరపు రామలింగేశ్వర అర్చకుని ప్రధాన అర్చకులు అండి. ఇది పెనుమంట్ర మండలం అండి. ఈ నత్తారాక్షేత్రంలో రేపు ఈ మాఘమాసంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం విపరీతంగా జరుగుతాయి. రేపు 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు చేస్తారు. 23వ తారీఖు స్వామివారికి అంకురార్పణ జరుగుతుందండి. మన్నాడు స్వామివారి కళ్యాణ జీవి చేస్తామండి. అటుమన్నాడు మంగళవారం నాడు రాత్రి స్వామివారి నంది, నెమలి, లేడి, శునక వాహనాలపై స్వామివారి గ్రామోత్సవం చేసుకుని వస్తామండి. వచ్చాక 2 గంటలకి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి. సుముహూర్తం అయ్యాక స్వామివారికి దర్శనాలు ఇస్తాం. దర్శనము తర్వాత అభిషేకాలు అన్నీ కూడా స్వామివారికి ఇస్తామండి. కళ్యాణం అంతా మధ్యాహ్నం 4:30కి రథోత్సవం విపరీతంగా వైభవంగా రథోత్సవం జరుగుతుందండి. ఈ స్వామివారికి ఇక్కడ దర్శనాలు అభిషేకాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత సాయంకాలం ఎదురోత్సవం అంటే ఉమారవి సోమేశ్వర స్వామికి, ఆరాధ్య సమేత రామలింగేశ్వర స్వామికి అక్కడ పులిహార ఎదురోత్సవం జరుగుతూ ఉంటుందండి. తర్వాత రాత్రి 9 గంటలకి తర్వాత అక్కడ అయ్యాక స్వామివారి గుడికి వచ్చి స్వామివారికి మన్నాడు పొద్దుట తీర్థోస్థానము, పూర్ణావతి, సాయంకాలం పుష్పోత్సవం, తర్వాత వీరభద్ర స్వామి, కాళభైరవ స్వామికి సంబరం చేస్తామండి. తర్వాత స్వామివారి ఆ రోజులు కూడా గ్రామోత్సవం చేసి ఈ 5 రోజులు కూడా స్వామివారి చేస్తూ తిరిగించి ప్రార్థన. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ నత్తాక్షేత్రం అండి. ఈ నత్తారాక్షేత్రం నా పేరు రామేశ్వరపు రామలింగేశ్వర